నమస్కారం అండి. నా ఛానల్ పేరు డ్యూడ్రాప్ టెర్రస్ గార్డెన్ నుంచి హిమబిందువులు అని పెట్టాను. ఎందుకంటే ఇది ఇదివరకు ఎక్కువ టెర్రస్ గార్డెన్ గురించి ఇంకా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి, ఉద్యోగం గురించి, జాబ్ అచీవ్మెంట్ కానీ, హౌ టు ప్రిపేర్, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం అనుకున్నా. అందుకని హిమబిందువులు మార్చాను. ఆల్రెడీ నాకు 2009 నుంచి తెలుగు బ్లాగు హిమబిందువులు ఉంది నాకు తెలుగు వాళ్ళ. సో రెగ్యులర్ నేను బ్లాగర్ని. సో అదే నేను ఇప్పుడు దీనికి మార్చుకున్నాను. నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి ఈ 3-4 డేస్ నుంచి కూడా చేయలేదు. నేనేమనుకున్నానంటే వరుస సిరీస్ అలా కంటిన్యూస్గా నేను చేద్దాము, ఏదైనా యూస్ఫుల్ కదా. ఇప్పుడు నేను చేసేది అందరికీ ఉపయోగం కాకపోయినా ఒక్కిద్దరు ముగ్గురికి ఉపయోగపడినా చాలండి. అది అందుకోసం చేస్తున్నాను. అంటే నా ఉద్యోగంలో కూడా మేము ఇలాగే చేసేవాళ్ళం, కెరీర్ కౌన్సిలింగ్, కెరీర్ గైడెన్స్. సో కాబట్టి ఒక బాధ్యతగానే పనికి వస్తుందనే ఆలోచనతోనే నేను ఈ వ్లాగ్ చేస్తున్నానండి. యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా నేను ఎల్కేజీ నుంచి ఐఏఎస్ చేయించేస్తాము, ఫస్ట్ క్లాస్ నుంచి చేయిస్తాము, లేకపోతే 5th క్లాస్ నుంచి చేయిస్తాము. ఐఏఎస్ ఐపీఎస్ ఈ కోచింగ్ నేను పెడుతున్నాను. అది నాట్ వైజ్ అండి. 10th క్లాస్ వచ్చే వరకు కూడా పిల్లలకి అసలు దేని మీద అవగాహన ఉండదు. సో ఇప్పుడు పిల్లల తరం వేరని మీరు అనొచ్చు, కానీ అది కరెక్ట్ టైం కూడా కాదు. ఏంటంటే ఫౌండేషన్ అది ఫౌండేషన్ కాదు. వాళ్ళ మానసిక వికాసం ఉండాలండి. మానసికంగా ఎదిగినప్పుడే ఏదన్నా చేయాలనుకున్నప్పుడే అది జరుగుద్ది. అంతేగాని పేరెంట్స్ కూడా ఆలోచించకుండా నిజమే కలెక్టర్ అవ్వచ్చు, పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు అని గబగబా తీసుకెళ్ళి జాయిన్ చేస్తున్నారు. సరే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను దీన్ని ఒప్పుకోను. అంటే మోటివేట్ చేయొచ్చు, పిల్లల్ని ఆ దిశగా మోటివేషన్ చేయొచ్చు, కానీ ఖచ్చితంగా అప్పటి నుంచే రుద్దిస్తే ఏమవుతారండి వాళ్ళు? అది కరెక్టే కాదు. చిన్న చిన్న స్కూళ్ళలోంచి, జెడ్పీ స్కూల్స్లోంచి మున్సిపాలిటీ స్కూల్స్ చదివి ఈరోజు పెద్ద పెద్ద సర్వీసుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ మేము కూడా మా ఫాదర్ ఏ ఊరు తీసుకెళ్తే ఆ ఊరిలో మున్సిపాలిటీ జిల్లా పరిషత్ ఉంటే జిల్లా పరిషత్ అలా చేరి తర్వాత మిషనరీ స్కూల్, సెయింట్ తెరిసాస్ అలా చోట్ల 7th 8th నుంచి జాయిన్ అయ్యాం. కంటిన్యూస్గా వాటిలోనే ఎదిగాం. అంటే ఆయన ఉద్యోగరీత్యా ఫ్యామిలీ షిఫ్ట్ చేసేవాళ్ళు. ఆయన రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ చేశారు అని చెప్పాను కదా. సో హీ యూస్ టు మోటివేట్ ఆల్ ద టైమ్. ఇలా రావాలంటే ఇలా చదవాలి, ఇలా చేయాలి, అలా చెప్పేవాళ్ళు. సో నేను చెప్పేది కూడా అంతేనండి. వాళ్ళకి ముందు నుంచి ప్రతి కరెంటు ఏం జరుగుతుంది, మన ఇంట్లో ఏం జరుగుతుంది, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది 10th పోనీ కావాలంటే 7th 8th నుంచి వాళ్ళకి కొంచెం ఇంజెక్ట్ చేయొచ్చు. న్యూస్ పేపర్ చదవటం అనేది ఫస్ట్ అలవాటు చేయించాలండి. అది చేయరు ఎవరు. యూట్యూబ్లు వాటి అవి వద్దండి. వాటిల్లో వేరే గేమ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. పేరెంట్స్కి నేను చెప్తున్నానండి. అలాగే అంటే చిన్న వయసులోనే జాయిన్ చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అలా చేయొద్దు. ఖచ్చితంగా వాళ్ళకి అసలు ఎందుకు 10th క్లాస్కి వచ్చాక కూడా ఏ గ్రూప్ చదివితే ఇంజనీర్ అవుతారు, ఏ గ్రూప్ చదివితే డాక్టర్ అవుతారని ఒకప్పుడు సరిగ్గా తెలిసేది కాదు. మనకి ఆ సబ్జెక్టులు వాటి మీద వెళ్ళటం అంతవరకే ఉండేది. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్స్పోజర్ కూడా చాలా మారిపోయింది. ప్రాక్టికల్స్ అనేవి కూడా సరిగ్గా లేవు. కరెక్ట్గా చెప్పాలంటే మేము చదువుకున్నప్పుడు బాటనీ, ఫిజిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ అన్ని ఇంటర్మీడియట్లో ప్రాక్టికల్స్ అటెండ్ అయ్యేవాళ్ళు. ఈవెన్ 10thలో కూడా టీచర్స్ చేసి చూపించేవాళ్ళు. సో ల్యాబొరేటరీ తెలుసు, బ్లూ లిట్మస్ అంటే ఏంటో తెలుసు, కాపర్ సల్ఫేట్ తెలుసు, అన్నీ తెలుసు. సింపుల్ పిండిలో ఇప్పుడు మీరు అడగండి ఏమన్నా చెప్తారేమో. సో మొత్తం మగప్ చేస్తున్నారు. మగప్ చేసి ఇది కూడా అలాగంటే కాదు. సివిల్ సర్వీసెస్, స్టేట్ సర్వీసు ఇవన్నీ కూడా డిఫరెంట్ అండ్ బట్ వెరీ ఈజీ. కష్టమని నేను చెప్పను.
అది గ్రౌండ్ నుంచే రావాలి. ఒకటండి, ఒక మొక్క కానీ లేకపోతే ఒక పొలం, వరి పొలం వేస్తున్నాం, వేసేటప్పుడు ఏం చేస్తున్నాం, అలా బారెన్ ల్యాండ్లో వెళ్ళి మనం వడ్లు చల్లం కదండి. ఏం చేస్తాము, ఒక టైంలో పర్టికులర్ సీజన్లో మొత్తం పొలం దున్నిస్తుంటాము, కలుపు తీపిస్తుంటాము, నీరు పెట్టిస్తాము, నారమడి పోసుకుంటాము, అన్నీ చేసి నీట్గా నాటుతాము. అంతే కదా, మొక్కల్ని ఎట్లా పడితే ఈవెన్ ఒక మొక్కలు నాటాలన్నా అలాగే చేస్తాం. అలా చేస్తేనే మనకి ప్రాపర్ ఈల్డ్ తీసుకుంటాము. సో పిల్లల్ని మనం మెంటల్గా ఆ దిశగా ప్రిపేర్ చేయించాలి, అవేర్నెస్ చేయాలి. వాళ్ళు చదువుకొని ఉండే 10th క్లాస్ వరకు చక్కగా చదువుకొని ఉండే, టీచర్స్ ఏం చెప్తున్నారో చదువుకొని ఉండే. సివిల్ సర్వీసు, స్టేట్ సర్వీసు చదవాలనుకుంటే కంపల్సరీగా పిల్లల చేత బైపీసీ చదివించండి. ఇంటర్మీడియట్లో సైన్స్, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ ఇవన్నీ ఉంటుంది. అంటే 10th ఉంటుంది, కానీ ఆ ఫౌండేషన్ అది చాలదండి. ఇంటర్మీడియట్లో కూడా అవి కావాలి. అవి ఉన్నప్పుడే మనం కొంచెం అన్నా సరే తర్వాత ఆఫ్టర్ దట్ మనకి నచ్చిన గ్రాడ్యుయేషన్లో ఏదైనా ఏది ఉంటే అది చదివాలి. సింపుల్ అండి. అది ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తే కనుక ఖచ్చితంగా మన పిల్లల్ని ఏం చేయాలో చేయగలుగుతాము. అది నేను చెప్పదలుచుకున్నాను. సో నేను ఎలా పాస్ అయ్యా, ఎలా చేశానని లాస్ట్ వీడియోలో చెప్పాను. బట్ ఇప్పుడు నేను ఇంకొక సందర్భంలో కూడా చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, పిల్లల్ని మరీ ఘోరంగా అలా బుర్రలో చిట్టి బుర్రలో ఏదో చేయాలని, మొన్నటి వరకు డాలరు, అమెరికా ఎలా చూసామో అలా మాత్రం రుద్దకండి. మంచి అడ్మినిస్ట్రేటర్స్ అవరు. అది వాళ్ళకి ఒక ప్రాపర్ 10th నుంచి గైడ్ చేస్తే డెఫినెట్గా అవుతారు. మెయిన్ 7th, 8th నుంచి న్యూస్ పేపర్ రీడింగ్ అనేది కంపల్సరీ చేయించండి. ఇంటికి ఒక ఇంగ్లీష్ పేపరు, తెలుగు పేపరు 2 వేయించుకోండి, 2 చదివించండి. ఎడిటోరియల్స్ చదివించండి. ఏం జరుగుతుందో ఆసక్తి వచ్చి వాళ్ళే చెప్తూ ఉంటారు. తర్వాత ఎప్పుడైనా లంచ్ కుదరదు కాబట్టి డిన్నర్ టైంలోనో ఈవినింగ్ అవర్స్లో పేరెంట్స్ వాళ్ళతో డిస్కస్ చేయండి. ఏం చదివేవు, హెడ్డింగ్స్ ఏంటి, ఈరోజు ఏంటిని. ఆ పిల్లోళ్ళలో ఆలోచన విధానం మారుతుంది. సో ఎడిటోరియల్స్ చూడండి, కట్ చేసుకోండి. ఎడిటోరియల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మీదే ఉంటాయి. ఒకరోజు హిందూ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా వీటిల్లో కూడా ఖచ్చితంగా ఒకరోజు పాలిటీ, ఒకరోజు ఎకానమీ, ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా ప్రతిదీ ఉంటుంది. అవన్నీ చదవటం పిల్లలకి చదివి వాటి మీద డిస్కషన్ పెట్టండి. ఆటోమేటిక్గా వాళ్ళ నోట్స్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. చక్కగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటారు. నేను చెప్పాను చూడండి, పంట పొలాలు ఎలా చేయటం అనేది. సో గ్రౌండ్ ప్రిపరేషన్ అనేది కావాలి, డిసిప్లిన్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం సెన్స్ ఉండాలి. మార్నింగ్ టు నైట్ పడుకునేటప్పుడు ప్రతిదీ డివైడ్ చేయాలి. ఎన్ని అవర్స్ మనం అనుకున్న లక్ష్యంకి స్పెండ్ చేయాలి. న్యూస్ పేపర్స్, అలాగే స్టోరీస్, అవి ముందు చదవటం అనేది అలవాటు చేయండి. సో వాళ్ళకి మైండ్ కూడా ఎక్స్పాండ్ అవుద్ది. సో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి.